హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఎం రుచులు. ఈరోజు చేసుకోబోయే రెసిపీ క్యాప్సికమ్ మసాలా కర్రీ. కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా అండి. 2 టమాటాలు ఇలా పేస్ట్ చేసుకోవాలి. దోసపప్పు, జీడిపప్పు 10 నిమిషాల ముందు నానబెట్టుకుని ఇలా పేస్ట్ ఆడుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఉల్లిపాయ ముక్కలు కోసాను, పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా పేస్ట్ చేసుకోవాలి. గరం మసాలా, కారం, పసుపు, క్యాప్సికమ్ ముక్కలండి ఇలా కోసుకోవాలి. మీకు ఇంకా చిన్నవి కావాలంటే చిన్నవి కోసుకోవచ్చు. స్టవ్ పెట్టుకుని బాండీ పెట్టుకునండి, వెలిగించి బాండీ పెట్టుకునండి. ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువ పోసుకుంటేనే మసాలా కర్రీకి బాగుంటుంది. అందుకని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి దోరగా వేగాలండి. ఇది టమాటా ప్యూరీ వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. వేడుకుండగా జీడిపప్పు దోసపప్పు కలిపి పేస్ట్ ఇవి బాగా ఒకసారి నూనె పైకి తేలిలా మగ్గనివ్వండి. మగ్గినట్లండి క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. గరం మసాలా 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా. ఒకసారి ఇలా కలుపుకొని మగ్గనివ్వాలండి. వాటర్ పోసుకోవాలండి. ఇలాగా వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి దేంట్లోకైనా సరే బాగుంటుందండి. అంటే బంగాళదుంప అందరూ తినరు కదా, అందుకోసం ఇది మసాలా కర్రీ చపాతీలోకి అది కూడా బాగుంటుంది. క్యాప్సికమ్ కూర రెడీ అండి. ఇలాగ కొద్దిగా గ్రేవీలా ఉండగానే పలుచగా దింపేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మరియు లైక్ కూడా చేయండి.